హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగానే బ్యాక్లాగ్స్ బాబాయ్ ఇయర్లీ ప్లానర్ అంటే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అనేది సో సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 2 10th బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 10th బ్యాచ్ల వాళ్ళు వెళ్ళడం జరిగింది. అండ్ హ్యాపీ నోట్ ఏంటంటే సక్సెస్ఫుల్గా సో అనేక మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఛానల్ నుంచి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుని సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితేనేమి, మంచి మంచి కాన్సెప్ట్స్ అయితేనేమి, అండ్ గ్రామటికల్ టాపిక్స్ అయితేనేమి, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ టిప్స్ ట్రిక్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేను ఇవ్వడం జరిగింది. సో ఈ 2 సంవత్సరాల్లో అనేక మంది విద్యార్థులు సో మన ఛానల్ నుంచి నేర్చుకుని ఈరోజు మంచి మంచి కాలేజెస్లో మంచి మంచి ఇన్స్టిట్యూట్లో చదవడం జరుగుతుంది. అండ్ రీసెంట్గానే సో 2025 సంవత్సరంలో 10th బ్యాచ్లో వాళ్ళు అనేక మంది IIITకి సెలెక్ట్ అయ్యారు. సో మన హెల్పింగ్ తీసుకుని, అంటే ఒక్క ఛానలే కాదంటే నేను ఒక్కడనే హెల్ప్ చేశానని చెప్పను, కానీ వాళ్ళ యొక్క టీచర్స్, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళతో పాటు నా కృషి కూడా తోడయ్యి సో వాళ్ళు చాలామంది IIIT క్యాంపస్లో సెటిల్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం కూడా రీసెంట్గానే IIIT యొక్క సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది 2026 ఇయర్కి సంబంధించి. అనేక మంది నాకు తెలిసిన, అంటే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు తెలిసిన అనేక మంది స్టూడెంట్స్ క్యాంపస్లోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది IIIT క్యాంపస్లోకి. సో చాలా సంతోషంగా ఉంది. సో ఈ సంవత్సరం కూడా సో నేను ముందు 2 సంవత్సరాలు ఎంత డిటర్మినేషన్తో హార్డ్ వర్క్ చేశానో, ఎంత డెడికేషన్తో హార్డ్ వర్క్ చేశానో అంతకంటే ఎక్కువగా ఒక 2.0గా నేను మారి 100% మీ అందరికీ కూడా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ సేవలు అందిస్తాను. అండ్ ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా మనం ఖచ్చితంగా ఛానల్ రన్ చేద్దాం, ఓకేనా? సో ఈ సంవత్సరం మన ఛానల్ నుంచి ఏమేమి వీడియోస్ వస్తాయి, అసలు మనం ఎలా వెళ్ళబోతున్నాం ఈ సంవత్సరం, అంటే యూట్యూబ్ ఛానల్లో ఏమేమి నేను చెప్పబోతున్నాను, ఎలా ఉంటుంది ప్యాటర్న్ అండ్ ప్రొసీజర్ అంతా కూడా సో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఛానల్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి తెలియాలి. సో అది తెలియకపోతే ఆ క్లమ్జీనెస్ అనేది ఆ యూట్యూబర్కి అండ్ ఆ సబ్స్క్రైబర్కి ఆ కనెక్టివిటీ అనేది ఉండదు. సో అందువల్ల సో ఇక పైనుంచి మనం స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వెరీ సీరియస్గా మనం ఇక ఎక్కడా కూడా మనం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలు చేసుకుంటాం. అయితే ఎలా చేసుకుంటున్నాము ఏంటి అని చెప్పేసి మీ అందరితో నేను షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ హాలిడేస్ నుంచి కూడా బ్రిడ్జ్ కోర్స్ వీడియోలు చేయడం జరిగింది 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి స్పెషల్గా బైపీసీ వాళ్ళకి ఒక 2 ఎస్ఏ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది కూడా బ్రిడ్జ్ కోర్స్ పేరిట. సో ఇప్పుడు ఇంకా ఈసారి ఇకపై మనకి బ్రిడ్జ్ కోర్సులు అనేవి ఉండవు. సో ఇంకా బ్రిడ్జ్ కోర్సులకి మొత్తం కథం అనమాట, ఇంకా అయిపోయింది. బ్రిడ్జ్ కోర్సుల యొక్క వ్యవహారం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా అంటే ఒక లెవెల్ అప్గ్రేడ్ అవ్వబోతుంది అనమాట, ఓకేనా? అండ్ ప్లేలిస్ట్ అనేది 100% నేను మొత్తం చేంజ్ చేసేస్తా ఈసారి నుంచి. సో మీరు ఒకవేళ ఏదైనా వీడియో మీరు మిస్ అయిపోయినప్పటికీ కూడా వెంటనే మీరు వీడియోని వెతుక్కునే విధంగా నేను మొత్తం ప్లేలిస్ట్ అంతటినీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఎలా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్రతి ఒక్కరూ కూడా బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో మీకు అప్లోడ్ చేసినప్పటికీ ఇమ్మీడియట్గా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లైలు ఇస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఇకపై కూడా ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ చూసుకుంటే సో ఇయర్లీ ప్లానర్ మనం ఈ ఇయర్ అంతా కూడా అకాడమిక్ ఇయర్ 2026-2027లో మనం ఏమేమి చెప్పుకోబోతున్నాం మన ఛానల్లో అనేది మీకు జాగ్రత్తగా చెప్తా, మీరు వినండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో గ్రామర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. గ్రామర్ వీడియోస్ ఏ గ్రామర్ సార్ అంటే
ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామరు, హిందీ గ్రామరు, 3 లాంగ్వేజ్ల గ్రామరు కూడా ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి. ఓకేనా? అయితే ఇమ్మీడియట్గా ఈ వారంలో గ్రామర్లు అయిపోతాయి, వచ్చే వారంలో గ్రామర్లు అయిపోతాయి, అలా కాదు నేను చెప్పేది. సో కంటిన్యూస్గా అట్ ఏ టైం మనం కంప్లీట్ చేసుకోము, లేట్ అవ్వచ్చు, కానీ 100% ఇంగ్లీష్ గ్రామర్ ఎంతైతే ఉందో, తెలుగు గ్రామర్ ఎంతైతే ఉందో, హిందీ గ్రామర్ ఎంతైతే ఉందో మొత్తం గ్రామర్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఏదో ఊరికినే చెప్పేయడం మాత్రమే కాకుండా గ్రామర్కి సంబంధించి టెస్ట్లు, ఫ్రీ టెస్ట్లు అనమాట. ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నా, ఫ్రీ టెస్ట్లు మీకు నిర్వహిస్తున్నాను. సో మీరు ఫ్రీగా ఒక టైం చెప్తా, ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తా, మీ ఇంటి దగ్గరే మీరు రాసుకుంటారు. అండ్ ఆ ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో లైవ్లో కూడా నేను చేయబోతున్నాను ఈ సంవత్సరం నుంచి. కాబట్టి ఖచ్చితంగా 100% నేను మాటిస్తున్నా, ఈ సంవత్సరంలో మొత్తం ఎవ్రీ గ్రామర్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, వాట్ ఎవర్ ద గ్రామర్, మనం 3 సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ ఖచ్చితంగా చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సో గ్రామర్ విషయంకి వస్తే ఇది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ ఇప్పటి వరకు మన ఛానల్లో మనం ఎక్కడా చెప్పుకోలేదు. సో ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, ఎగ్జామినేషన్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతాయి కాబట్టి కాన్సెప్ట్ వీడియోలు కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తా. సో ఈ కాన్సెప్ట్ వీడియోస్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము, 8 మార్క్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్ క్వశ్చన్స్ కానీ తీసుకుంటాము, 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ తీసుకుని ఒక కాన్సెప్ట్, ఆ క్వశ్చన్ చుట్టూ ఉండే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మీకు ఒక మంచి నాలెడ్జ్, టెక్స్టువల్ నాలెడ్జ్ వచ్చేటట్టుగా మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ వీడియోస్లో భాగంగా సోషల్ కాన్సెప్ట్ వీడియోస్ మనం చేసుకుంటాము, అండ్ ఎన్ఎస్ కాన్సెప్ట్ వీడియోస్ మనం చేసుకుంటాము, పిఎస్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేసుకుంటాము. సో మ్యాథ్స్ సంబంధించి సో వస్తాయి ఎక్స్ప్లెనేషన్, మన ఛానల్లో రావని నేను చెప్పను, కానీ తక్కువగా వస్తాయి. ఎందుకంటే మనం వాస్తవం మాట్లాడుకోవాలి. ఓకేనా? తక్కువగా వస్తాయి. అండ్ నేను ఒక మంచి ఛానల్ కూడా మీకు సజెస్ట్ చేస్తా మన ఛానల్తో పాటు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అనేక మంది ఫాలో అయ్యారు. మ్యాథ్స్ మమ్మీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. డెఫినెట్గా ఓన్లీ మ్యాథ్స్ అందులో మీకు స్పెసిఫిక్గా చెప్పబడుతుంది. సో నా క్లోజ్ ఫ్రెండే ఆయన, దాసు సార్ అనమాట. సో ఆయన ఛానల్లో పెట్టడం జరిగింది. సో మాకు దగ్గరే కాబట్టి మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాథ్స్ విషయంలో, అంటే ఇన్ టైంలో నేను మ్యాథ్స్ వీడియోస్ మీకు అందించలేకపోవచ్చు మన ఛానల్లో, రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అంటారా ఇంకా అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో మ్యాథ్స్ మాత్రం లేట్ అవుతూ ఉంటాయి, కానీ మీకు ఇన్ టైంలో కావాలి అనుకుంటే కనుక మీరు ఆ ఛానల్ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలా మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. సార్ మరి లాంగ్వేజ్ గ్రామరే కదా అంటే, నో, గ్రామరే కాకుండా ఈ లాంగ్వేజెస్లో ఉండే కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా సార్, ఏంటి కాన్సెప్ట్స్ ఇందులో అంటే, ఉదాహరణకి రామాయణం ఉంది. తెలుగు అందరికీ కూడా ఈజీయే, కానీ ఒక్క రామాయణం దగ్గర మాత్రమే డౌట్ పడతారు. ఒక సంఘటన ఇస్తాడు, అది ఏ కాండకు చెందిందని అడుగుతాడు. సో మనం కన్ఫ్యూజ్ పడిపోతాం. 5-6 కాండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఒక కాండను తీసుకుంటాం, పార్ట్స్ వైజ్గా మనం ఆ యొక్క మొత్తం సారాంశం అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తానన్నమాట. ఓకేనా? అలా ఈ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ హిందీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. హిందీ అనేది మన భాష కాదు, సో చాలామందికి అర్థం కాదు. మన విద్యార్థులందరూ కూడా చేస్తున్నది ఏంటి? సో బట్టి పట్టేస్తున్నారు, ఊరికనే బట్టి పట్టేస్తున్నారు. అలా బట్టి పట్టడం వల్ల మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి ఒక్క చోట ఆగిపోతే మొత్తం క్వశ్చన్ అంతా ఆగిపోద్ది. అలా కాకుండా దాన్ని కూడా కొంచెం అర్థమయ్యేటట్టుగా ప్రతి వర్డ్కి మీనింగ్ ఇస్తూ, ప్రతి సెంటెన్స్కి తెలుగు మీనింగ్ చెప్తూ నీట్గా దాని యొక్క సారాంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా హిందీకి సంబంధించి కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ సంబంధించి కాన్వర్జేషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, అండ్ లెటర్ రైటింగు, డైరీ ఎంట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా. సో అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి లాంగ్వేజ్లో కూడా కాన్సెప్ట్ వీడియోస్లో నేను కలపడం జరిగింది. ఓకేనా? సో ఇవి కాన్సెప్ట్ వీడియోస్ అనమాట. సో ఇవి ఎలా వస్తాయంటే, ఒకరోజు సోషల్ కాన్సెప్ట్ వీడియో వచ్చిందనుకో, నెక్స్ట్ రోజు ఈ 3 ఏదో గ్రామర్ వస్తుంది, ఆ తర్వాత రోజు నెక్స్ట్ ఎన్ఎస్ వస్తుంది, ఆ తర్వాత రోజు మళ్ళీ మిగిలిన నెక్స్ట్ గ్రామర్ వస్తుంది. అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు పిఎస్, ఆ తర్వాత రోజు ఏదో మిగిలిపోయిన గ్రామర్. ఇదే సీక్వెన్స్లో, ఇదే ప్యాటర్న్లో వెళ్తుంటుందన్నమాట.
ఒక్కొక్కసారి నాకు సమయం ఉన్నప్పుడు రోజుకి 2 వీడియోలు కూడా వస్తాయి. ఓకేనా? అండ్ ఇది మొత్తం 10th క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం. అండ్ 10th క్లాస్కి ఇంకా మాట్లాడుకోవాలి అంటే బయాలజీ సంబంధించి నేను మాట ఇచ్చాను, బయాలజీలో ఉండే ఆల్ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానని చెప్పాను. ఇప్పటికీ లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రెస్పిరేషన్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్క్రీషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్ ప్రాసెస్ అనే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, తర్వాత కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను టైం చూసుకుని ఖచ్చితంగా ఈ 10th క్లాస్ వీడియోస్ కూడా నేను అంటే ఓన్లీ పర్టికులర్ బయాలజీ కంప్లీట్ లెసన్స్ అనమాట, ఇవి కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇవి రానప్పుడు ఏదో ఒక రోజు మధ్యలో ఈ వీడియో నేను రిలీజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? అండ్ ఇవి కాకుండా ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ వచ్చే వారం రోజుల ముందు నుంచి కూడా గ్రామర్ వీడియోస్ ఉండవు, కాన్సెప్ట్ వీడియోస్ ఉండవు, అండ్ బయాలజీ లెసన్ వీడియోస్ కూడా ఉండవు. సో ఎవ్రీడే అంటే ఎగ్జామినేషన్ ముందు 3 రోజులు మనం లైవ్కి వస్తూ ఉంటాను. నేను లైవ్కి వచ్చి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి గ్రామర్ రివిజన్, క్విక్ రివిజన్ కానీ 1 మార్క్స్ క్విక్ రివిజన్ కానీ నేను చేయడం జరుగుద్ది అనమాట. తద్వారా ఎగ్జామినేషన్లో మీకు చాలా ఈజీ అయిపోద్ది. అండ్ FA 1కి సంబంధించి, 2కి సంబంధించి, 3కి సంబంధించి, SA 1కి సంబంధించి, ప్రీ ఫైనల్కి సంబంధించి, గ్రాండ్ టెస్ట్కి సంబంధించి, పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అంటే మీరు మీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో రాయబోయే మొట్టమొదటి ఎగ్జామ్ నుంచి మీ పాఠశాల నుంచి మీరు వెళ్ళిపోయే చివరి ఎగ్జామినేషన్ వరకు కూడా నేను మీతో ఉంటాను. 100% నేను చెప్తున్నా. ఓకేనా? సో ఎవ్రీ ఎగ్జామినేషన్కి పేపర్ ప్యాటర్న్ ఎలా రాబోతుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, అవే క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా? సో మీరు భయపడాల్సిన పని ఏమీ కూడా లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన పూర్తిగా ఆధారపడిపోకుండా మీరు నేను చేసే గ్రామర్ వీడియోసు, కాన్సెప్ట్ వీడియోసు బాగా నేర్చుకోగలిగితే కనుక ఎలా క్వశ్చన్ పేపర్ డిజైన్ అయినా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది 10th క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకే, ఇక ఇంటర్మీడియట్ వాళ్ళ గురించి వస్తే, సో ఈ 10th వీడియోస్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ టైం సరిపోద్ది. ఎందుకంటే యూట్యూబ్కి నేను ఒక హాఫ్ డే మాత్రమే కేటాయించుకున్నాను. ఈ హాఫ్ డేలో వీడియో రికార్డింగ్ అయిపోవాలి, ఎడిటింగ్ అయిపోవాలి, అప్లోడ్ అయిపోవాలి. ఓకేనా? సో ఆ హాఫ్ డేలో నేను సాధ్యమైనంత వరకు కష్టపడతాను. నేను మీకోసం ఖచ్చితంగా స్టూడెంట్స్కి నా సైడ్ నుంచి హెల్ప్ అందాలనే ఉద్దేశంతో 100% కష్టపడతాను ఏమైనా అవకాశం ఉంటే. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది దట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే ఎక్సెప్ట్ బయాలజీ వాళ్ళు సంబంధించి కాకుండా మిగతా వాళ్ళు. సో మిగతాది ఏం చెప్పాలనుకున్నా కూడా నేను నేర్చుకుని చెప్పాలి. నేను నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాలి. సో నా దగ్గర ఇన్వెస్ట్ చేసే టైము ఉంటే కనుక 100% నేర్చుకుని మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాన్సెప్ట్. ఓకేనా? సో అదర్ దాన్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఫోర్ ఎగ్జామినేషన్స్ నేను పెట్టడానికి 100కి 100% ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయిపోతారు, అక్కడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు మీకు. సో బహుశా చాలామంది విద్యార్థులకి అంతగా అవసరం ఉండకపోవచ్చేమో అని నా ఉద్దేశం. కానీ స్టిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకి కూడా చిన్న కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా నేను మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తాను. ఓకేనా? ఇంటర్మీడియట్ వాళ్ళకి. అండ్ బైపీసీ స్పెషల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా బయాలజీ కాన్సెప్ట్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, మధ్యలో వస్తూ ఉంటాయి. ఓకేనా? సో నేను రెగ్యులర్గా వస్తాయని నేను మాట ఇవ్వలేను, కానీ 100% మీకు బెనిఫిట్ అయ్యే విధంగా ఎగ్జామినేషన్ అయ్యేటప్పటికి మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను డిజైన్ చేస్తాను దీని యొక్క ప్యాటర్న్ కూడా. ఓకేనా? ఇవన్నీ కాకుండా మనకి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు అందరికీ తెలుసు కదా. అండ్ స్కాలర్షిప్ టెస్ట్లు ఏమైనా ఉన్నా, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏమైనా ఉన్నప్పటికీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా కూడా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో 100% నేను వీడియో చేస్తాను. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంకా ఫాలో అవ్వలేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవ్రీ అప్డేట్ ఒక రీల్ రూపంలో నేను చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ చాలామందికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మనకి వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి ఉంది.
వాట్సాప్ ఛానల్ అనేది అందరికీ కలిపి, ఓకే. అది కాకుండా ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క గ్రూప్స్ సెపరేట్ గ్రూప్స్, పర్టికులర్ గ్రూప్స్ బేస్ చేసుకుని బైపీసీ వాళ్ళకి బైపీసీ గ్రూప్స్, ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ గ్రూపులు, 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాసు, సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా గ్రూపులు ఉన్నాయి. సో ఆ గ్రూపుల్లో కానీ లేదంటే మన మెయిన్ వాట్సాప్ ఛానల్లో కానీ మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే దయచేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా వరకు అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఆ గ్రూప్లో ఉంటే తెలిసిపోతాయి. సో మళ్ళీ మీరు నాకు సెపరేట్గా కాల్ చేసి మెసేజ్ చేసి మళ్ళీ నేను చూడకపోయినా, నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడదు. ఖచ్చితంగా అప్డేట్స్ అందులో పెడతా ఉంటాను కాబట్టి మీరు ఆ గ్రూప్లో చేరండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని లింకులు నేను పెడతా. యూట్యూబ్ లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను, వాట్సాప్ గ్రూపుల లింకులు కూడా ఖచ్చితంగా పెడతాను. ఎవరైనా మీకు సంబంధించి గ్రూపుల్లో మీరు జాయిన్ అయిపోండి. డబ్బులు ఏం కట్టాల్సిన పని ఏం లేదు కదా, జాయిన్ అవ్వడం ఊరికనే కదా. అందులో ఉంటే ఏం పోయింది, మహా అయితే కొన్ని అప్డేట్లు తెలుస్తాయి. సో ఏదో ఒక రోజు, అంటే ఈరోజు మనకి అవసరం కానీ అప్డేట్ వచ్చి ఉండొచ్చు, కానీ రేపనే రోజున 100% మనకు అవసరమయ్యే అప్డేట్ రావచ్చేమో. ఒకవేళ గ్రూప్లో లేకపోతే మనం మిస్ అవ్వచ్చేమో, ఎవరికి తెలియదు కదా. సో మనకి మేలే కదా జాయిన్ అవ్వడం వల్ల, నష్టం ఏముండదు కదా, ₹1 మన దగ్గర నుంచి పోదు. ఒకవేళ ఎక్కువ నోటిఫికేషన్లు వస్తూ ఉంటే జస్ట్ దాన్ని మ్యూట్లో పెట్టేసుకోండి, ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది కదా, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇయర్లీ ప్లానర్ అనమాట. మనం ఈ విధంగా వీడియోస్ అనేవి చేసుకోబోతున్నాము. అండ్ ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ ఇయర్ పర్టికులర్గా గ్రామర్ వీడియోస్ కానీ ముందు సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కంటే చాలా అప్డేటెడ్గా ఉండబోతున్నాయి. అండ్ కాన్సెప్ట్ వీడియోస్ నేను ఎంత జోష్తో లెసన్ చెప్తానో మీ అందరికీ తెలుసు. ఒకసారి మీ అక్క అన్నయ్య వాళ్ళని అడగండి, మీ సీనియర్స్ని అడగండి ఒక్కసారి. అండ్ ఈ సంవత్సరం డబల్ జోష్తో ఖచ్చితంగా కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అనేక మంది IIIT క్యాంపస్లో, సార్ నేను న్యూజివీడ్ క్యాంపస్కి సెలెక్ట్ అయినా, ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయినా, ఒంగోలులో సెలెక్ట్ అయినా, శ్రీకాకుళం సెలెక్ట్ అయినా చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫోన్ చేసి నాకు చెప్తూ ఉంటే నిజంగా మనసులో చాలా సంతోషంగా ఉంది. సో ఇంతమంది విద్యార్థులకి మనం ఒక హెల్పింగ్గా ఉన్నాము. సో వాళ్ళ యొక్క సక్సెస్లో మనం కూడా ఒక పార్ట్ అయ్యామన్న ఆ హ్యాపీనెస్ చాలా ఉందన్నమాట మనసులో నిజంగా. ఎస్, ఇలాంటి దాని గురించే నేను వర్క్ చేస్తుంది యూట్యూబ్లో, అంతే తప్ప ఊరికనే బిజినెస్ ఓరియంటెడ్ అలాంటి మైండెడ్ కాదు మంది. సో 100% మీ సపోర్ట్ నాకు కావాలి. నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ వస్తూనే ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే నా ద్వారా, మా ఛానల్ ద్వారా, లేదంటే మన ఛానల్ ద్వారా మీరు 100కి 100% బెనిఫిటే పొందుతారు తప్ప మిగతా ఛానల్స్ లాగా మోసపోయే ప్రసక్తి ఉండదు. ఒక థంబ్నైల్ పెట్టి లోపల కంటెంట్ వేరే, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తే పడకుండా ఉండడం, ఇలాంటి ప్రసక్తి ఏముండదు అనమాట. జెన్యూనిటీకి మారు పేరు మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. కనుకోండి, ఇది గొప్ప ఏం చెప్పట్లేదు, నేను వాస్తవం చెప్తున్నా, అర్థమవుతుందా. సో దయచేసి మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం 100Kకి దగ్గరలో ఉన్నాం, ఓకేనా. ఇంకా 25,000 సబ్స్క్రైబర్స్ వస్తే, అంటే అరౌండ్ 25 వస్తే కనుక మనం 100K చేరుకుంటాం. సో 100K చేరుకోవాలి అంటే ఏంటి, ఇప్పటి వరకు 76,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. లాస్ట్ ఇయర్ అంటే మీ సూపర్ సీనియర్స్, మీ సీనియర్స్ అండ్ మీరు చేసే సపోర్ట్ వల్లే నేను ఎంతవరకు వచ్చాను, లేదంటే అది నా ఒక్కడి వల్ల పాసిబుల్ అవ్వదు. సో స్టిల్ 100K అవ్వాలి అన్నా కూడా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి. అండ్ లక్కీ కొద్దీ మీ బ్యాచ్ వచ్చేసరికి 100K పూర్తవుద్దని నేను అనుకుంటున్నాను, మీ బ్యాచ్ అయ్యే లోపల. సో దాన్ని మీరు 100% ఒక మిషన్గా పెట్టుకుని నా కోసం, నేను మీకోసం ఎలా కష్టపడతా, సో నా కోసం మీరు కూడా కష్టపడండి. అండ్ అనవసరంగా వద్దు, అవసరం లేని మొబైల్ ఫోన్స్లో సబ్స్క్రిప్షన్ మనకు అవసరం లేదు. ఎవరికైతే అవసరం, చాలామంది రూరల్ ఏరియాలో పీపుల్ ఉంటారు. సో మనం ప్రతిదీ కూడా 100% స్కూల్ నుంచి మనం నేర్చేసుకోలేము. సో కొంచెం ఒక ట్యూటోరియల్స్ అనేవి అవసరం, అలాంటివి మన ఛానల్లో వస్తాయి, అర్థమవుతుందా. సో అనేక మంది ట్యూషన్స్ లేక, లేదంటే స్కూల్లో సరైనటువంటి నాలెడ్జ్ వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు రూరల్ ఏరియాస్లో అనేక మంది ఉంటారండి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ పరిచయం అవ్వాలి. అండ్ మన ఛానల్ ద్వారా వాళ్ళు మంచి స్కోర్ చేయాలి, తద్వారా IIITలో మంచి సీటు సాధించాలి, వాళ్ళ పేరెంట్స్కి అనేక డబ్బులు ఆదా చేయాలన్నదే నా యొక్క కోరిక. కాబట్టి
సో మీ యొక్క స్టేటస్ల్లోని అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? ఎవరొకరికి ఉపయోగపడే వాళ్ళకి మన ఛానల్ పోవాలి అనేది నా తపన. సో ఇప్పుడు నా దగ్గర 4 ఫోన్లు ఉంటాయి. 4 ఫోన్లు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? సబ్స్క్రైబ్ కౌంట్ ఎక్కువ చూపిస్తుంది తప్ప చూడరు కదా, వ్యూవర్షిప్ ఉండదు కదా. సో ఒకళ్ళు చూడాలి, అది వాళ్ళకి ఉపయోగపడాలి, అది నా గోల్, ఓకేనా? సో మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సో కష్టపడదాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా అంతకు ముందు సంవత్సరం కంటే కూడా గట్టిగా కష్టపడి కుంభస్థలాన్ని బద్దలగొడదాం. మ్యాక్సిమం పీపుల్ IIITsలో మన సబ్స్క్రైబర్సే ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తా. మీరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచే మనం మొత్తం ఈ ప్యాటర్న్ అంతా కూడా స్టార్ట్ అవబోతుంది. సో గెట్ రెడీ అండ్ ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ రోజు వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కమెంట్ మీ, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.